ఓ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల నుండి కొంతమంది అర్థం చేసుకుంటోళ్ళు తప్పకుండా చూడాలి ఈ వీడియోని. తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టు, నష్టం లేదు నాకు. కానీ ఈయనే ప్రయత్నం చేయరు, ఎక్కువసేపు ఏం చెప్పను. ఇది ఈరం తప్పిన ముచ్చట నేను అనుకుంటున్నా. మరి ఈ రంగాలతో కాదో మీరే చెప్పాలి. స్టేట్మెంట్ అట్లా వచ్చింది, అందుకోసం చెప్తున్నా. ఆర్కిస్టేయ కలకుంట్ల కవితమ్మ ఆయమాన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇది ఆయమాన స్టేట్మెంటా రోగు తప్పిన స్టేట్మెంట్ అనేది మీరే చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి మద్దతు? కల్వకుంట్ల కవితమ్మ ఆర్కిస్టేయ గారి దగ్గరికి పోయి, ఆర్కిస్టేయ గారు మీరు బీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అడుగుతుంది. ఈ ఆర్కిస్టేయ ఏమనాలి వాస్తవానికి అంటే? ఓ దిమాగ్ తక్కువ అమ్మాయి, అసలు బీసీ ఉద్యమానికి నేను తాతనే తల్లి, బీసీ ఉద్యమానికి నేను తాతని. నువ్వు నిన్నమన్నా ఆడంగిడంగా ఏది చిన్నపాటి మొలకవు నువ్వు. నేను ఆల్రెడీ పండిపోయింది, ఏడు కాడికి నెత్తంత చూసిపోయింది. నేను బీసీ ఉద్యమాలలో కొట్లాడుతున్నా. నువ్వు నా కాడికి వచ్చి బీసీ ఉద్యమానికి మద్దతు అడుగుతావా? అవసరమైతే మీరు నాకు ఇవ్వాలి, కానీ నేను మీకు ఇవ్వడం ఏంది అని అనాలి వాస్తవానికి. పాడైపోయిన ఆర్కిస్టేయకు ఏజ్ బార్ అయిపోయినట్టుంది, తలకాయ పనిచేస్తలేనట్టుంది. ఏమన్నాడంటే, కల్వకుంట్ల కవితమ్మ నువ్వు చేసే పోరాటం అభినందనీయం, ఆనందనీయం, నీ పోరాటం మామూలుది కాదని అన్నాడు ఆర్కిస్టేయ గారు. బీసీ ఉద్యమం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరు. ఆకుల భూమన్న, తీర్మార్ మల్లన్న ఈ మధ్యలో వస్తుండు, మళ్ళీ పోతే జాజల సీనన్న, విశార్దన మహారాజు, మందకృష్ణ మాదిగా అయితేంది, ఇంకా చెరుకు సుధాకర్ అన్న అయితేంది. చాలా మంది బీసీల కోసం కొట్లాడిన వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. గాలు గుర్తుకు రావాలి. వాళ్లకు ఈ పార్టీలలో ఉన్న కొంతమంది సపోర్ట్ చేయాలి, కానీ మీరు పోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. బీసీలో ఒక పార్టీ పెడతామని చెప్పుకుంటోళ్ళకు అంటే ఇది కూడా బీసీ వాదాన్ని కూడా మళ్ళీ ఈ దొరలే ఎత్తుకోవాలి, మళ్ళీ ఈ దొరలే చెప్పాలి, మళ్ళీ మేమే ఇస్తున్నాం బీసీలకు రిజర్వేషన్లు అని ఇట్లా ఇస్తుంటే ఇట్లా ఆడుకోవాలన్నా మనం. ఆర్కిస్టేయ గారు మీకు ఏజ్ బార్ అయిపోయినట్టు పాడే రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో ఉండూరి. నువ్వేమనాలే, నీ దగ్గరికి రాగానే నువ్వు నా కాడికి కాదమ్మ వచ్చేది, నేను నీకు కాదు మద్దతు ఇచ్చేది, నువ్వు నాకు ఇవ్వాలి మద్దతు అని అనాలి. కానీ నీ మద్దతు ఆమెకి ఎక్కడితే పాడైపోను. నువ్వేనా బీసీ రిజర్వేషన్, బీసీలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్కిస్టేయ పాడే మా చిన్నతనం నుంచి. ఇవాళ ఇసుంటే ఆర్కిస్టేయ పాడైపోను కల్వకుంట్ల కవితమ్మకు నువ్వు చేసే పోరాటం మామూలు పోరాటం కాదు. అబ్బాబ్బా మీ అయ్య మీ అన్నదమ్ములు బల పీకుడు వేకిరు, ఆ తర్వాత నువ్వు వచ్చినవమ్మ అబ్బా ఏం మీ చేత చేస్తురని నువ్వు ఆమెను మెచ్చుకోవడం ఎక్కడిదే నాకు అర్థం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 27-28% ఉన్న రిజర్వేషన్లని 16, 15, 14, 18% పట్టుకొచ్చిన దరిద్రులు ఎవరయ్యా? ఆర్కిస్టేయ. ఇప్పటిదాకా ఆర్కిస్ట్ అన్న కానీ ఆర్కిస్టేయ గారు మీ బీసీలకు రిజర్వేషన్ తగ్గించింది వీళ్ళు కాదా? ఎంతమంది సర్పంచులు తగ్గిరు, ఎంతమంది ఎంపీటీసీలు తగ్గిరు, ఎంతమంది జెడ్పీటీసీలు తగ్గిరు? ఇవాళ గుర్తొచ్చిందా? ఇవాళ 42% రిజర్వేషన్ కావాలి అని కొట్లాడుతూ ఉన్నారు. మరి 10 సంవత్సరాలు గరకవీక పోయిరా వీళ్ళు అడగాలి కదా. మరి మీరు 10 సంవత్సరాలలో ఏ ఒక్కనాడైనా కానీ బీసీల గురించి కానీ బీసీల హక్కుల గురించి కానీ బీసీలకు న్యాయం జరగాలని ఏమక్కర కొట్లాడలేదు చెల్లా కవితమ్మ? మీ అయ్యా మీ అన్న నీ బావ మీరంతా కలిసి ఏం చేసిరు? ఇవాళ నా కాడికి వచ్చిరు, నా కాడికి వచ్చి బీసీలకు మద్దతు ఇవ్వాలని నేను ఒక బీసీ లీడర్ని అయి ఉంటే నన్ను అడుగుతున్నావు. పోరాటం చేసేదే నేను కదా, ఇస్తగిస్తే మీరు ఇవ్వాలి నాకు, కానీ నేను మీకు ఇవ్వడం ఏందని గుర్తు రాకుండా వచ్చినా, లేకపోతే దిమాగ్ ఏమైనా తక్కువగా వచ్చినా ఆర్కిస్టేయ గారికి? ఒక ఎంపీ కదా ఆర్కిస్టేయ, ఎంతో కొంత ఆలోచించాలిగా ఆర్కిస్ట్ అన్న గారు. మీరు ఆలోచించకపోకుండా మళ్ళా కవితమ్మ చేసే పోరాటం మామూలుది కాదు, అభినందనీయం, ఆనందనీయం. ఏమక్కర చేస్తుంది కవితమ్మ ఇవాళ చెప్పురిగా? సర్పంచ్ ఎలక్షన్లు ముందలున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ముందలున్నాయి. అవిటి కోసం ఏదో డ్రామాలు ఆడుకుంటూ వస్తుంది ముందలుగా, అంతకు మించింది అయితే ఏం లేదు. వీళ్ళు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే 10 ఏళ్ళు చేయాలి కదా, ఆయల చేయలేదు. ఓ పని చేయమను, ఆర్కిస్టేయ గారు బీసీలకు మద్దతు ఇవ్వాలన్నది కదా, సారీ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి ఆర్కిస్టేయ అన్నది కదా. మరి ఈ తెలంగాణకు ముఖ్యమంత్రిని ఆర్కిస్టేయ ఏం చేస్తుందా, జాజల సీనన్న చేస్తుందా, లేకపోతే గాకల భూమన్నం చేస్తుందా అనేది చెప్పమను చూస్తా. అనమను, అట్ట అనరు. అంటే బీసీలకు తరపున మేమే పోరాడుతున్నాం అని పేరు రావాలి. మళ్ళీ రేపన్నాడు ఏమని ఇవ్వాలంటే బీసీలకు మళ్ళీ మేమే, అంటే ఎంతసేపటికి మన చెయ్యి కిందనే ఉండాలి, వాళ్ళ చెయ్యి పైనే ఉండాలన్నట్టు. వాళ్ళు ఇట్టిస్తుండాలి, మనం ఇట్టే తీసుకుంటుండాలి. గిదేనా మీ నీతి? గిదేనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది? అంటే వెనకంగా ఫోటోలు పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటోలు పెట్టుకొని బహుజన రాజ్యం రావాలి, సమానత్వం కావాలి, సమన్యాయం కావాలి, సామాజిక న్యాయం కావాలి అని అంటారు. మరి సామాజిక న్యాయం ఎడికెళ్ళి వచ్చింది? ఆమెనే చెప్పింది కదా, సామాజిక న్యాయం రాలేదు మయ్య 10 ఏళ్ళు వెళ్ళినప్పుడు
అన్నదా అనలేదా? మరి ఇప్పుడెట్ట తెస్తారు పాడైపోను? అధికారం లేకపోయా ఆమెది. ఇయ్యాల వచ్చి ఎంత ముద్దుగా ఆర్కిస్ట్రే గారు మీరు బీసీలకు మద్దతు ఇవ్వాలంటే ఆర్కిస్ట్రే అని బీసీలకు మద్దతు ఇవ్వడం అనేవేంద్ర నాకు చిత్రం అనిపిస్తుంది. పాడైపోను పోరాటం అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్కిస్ట్రే. గట్టినే చాలా మంది ఒక ఆర్కిస్ట్రే ఒక్కడే పెద్ద మొదవారని చెప్పను. దాదాపుగా బీసీల దాంట్లో కుట్లాడిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఇంకా విశారదన మహారాజు ఉన్నాడు, ఎవరి కోసం అడుగుతున్నాడు? బహుజన రాజ్యం రావాలని అంటుంది కదా. ఇంకా మందకృష్ణ మాదిగా ఉన్నాడు, ఆయన కూడా బహుజన రాజ్యం రావాలంటుంది కదా. ఆర్కిస్ట్రీ అయితేంది, జాజుల సీనన్ అయితేంది, చాలా మంది ఉన్నారు. తీర్మానం మళ్ళీ ఈ మధ్యలో వచ్చి జోరుగా చెప్తుండు బీసీలకు రావాలి, రాజ్యం రావాలంటుండు. మరి వీళ్ళనాడు వీళ్ళ పేరు రావాలి కానీ మళ్ళా ఈ కవిత వెనకంగా పోవడం ఏంది నాకు అర్థం కాదు. అవసరం అయితే కవిత మీ వెనకంగా రావాలి. ఆర్కిస్ట్రే గారు నేను చెప్పిన పేర్లలో ఉన్నారో వాళ్ళ వెనకంగా కవితమ్మ రావాలి, కవితమ్మ వెనకంగా హరీష్ రావు రావాలి, హరీష్ రావు వెనకంగా కేటీఆర్ రావాలి, కేటీఆర్ వెనకంగా కేసీఆర్ రావాలి. గట్లయితే బీసీ ఉద్యమం ముందర పడుతుంది, బహుజన రాజ్యం వస్తుందనే నమ్మకం ఉంటుంది. ఇన్ని ఏళ్ళల్లో ఒక్కసారి కూడా కనీసం ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదా? నువ్వుగా మరి వాళ్ళని వద్దన్నాడా? అంతేగాని నీకు కూడా ఆమె సాయం చేసి రేపన్నాడు ఏం చెప్పకూడదంటే ఆర్కిస్ట్రే నాకు నేను బీసీ ఉద్యమం నేను జోరుగా చేస్తుంటే ఆర్కిస్ట్రే కూడా మద్దతు నాకు తెలిపిండు అని చెప్తుంది. అది కాదు చెప్పాల్సింది. ఆర్కిస్ట్రే మా ఉద్యమం చేస్తుంటే ఆర్కిస్ట్రే వెనకంగా నేను పోయినా పోరాటం చేస్తేందుకు నేను పోయినా పోరాడినని ఆమె చెప్పుకోవాలి. కానీ మళ్ళీ ఆమె కాడికి కూలిపోతుంటవే ఏంది ఆర్కిస్ట్రే గారు? నాకు అర్థం కాదు. ఎంతమంది ఇప్పుడు దళితులను ముఖ్యమంత్రి చేస్తానని గద్దెన ఎక్కిండు, అవును కదా? ఇది అందరికీ ఇక్కడ ముచ్చరే కదా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు కేసీఆర్. మరి ఏ దళితునికి పుట్టిండే ఆయన? దళిత ముఖ్యమంత్రి అవుతాడు ఆయన? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కూసుండు పీఠం మీద. మరి ఏ దళితునికి పుట్టిండు? మరి ఇలా బీసీని ముఖ్యమంత్రి చేయమని చూస్తా. బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని హామీ ఇస్తే నిజంగానే పాడైపోను. హామీ ఇచ్చి మళ్ళీ నియమడే రావాలి. నువ్వు ఆ పొరపాటున కూడా పోవద్దు అలా కాడికి. ఎందుకంటే నీ వెనకంగానే పెద్ద ఆర్మీ ఉంది, బీసీ ఉద్యమం మొత్తం నీ వెనకంగా ఉన్నది. మీరు స్వార్థాల కోసం, మీ డబ్బులు సంపాదన కోసం పాడైపోను. కల్లకుంట్ల కవితమ్మ దగ్గరికి పోయి ఎంత ముద్దుగా ఆమె కాడికి వచ్చి ఆర్కిస్ట్రా అన్న మా ఉద్యమానికి మీరు మద్దతు పలపాలంటే ఒక మాట నోరు రాలేదా? పాడే నాలుక చచ్చిందా ఆర్కిస్ట్రే గారు? దిమాగ్ ఏమన్నా తగ్గిపోయిందా ఏజ్ బారైతుంటే? ఎట్టిస్తానమ్మా నీకు నీ మద్దతు? నువ్వు నాకు ఇవ్వాలి. నేను బీసీల కోసమే కొట్లాడుతున్నా. తెలుగుదేశం పార్టీ నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా గట్టినే కొట్లాడుతున్నా అంటే అనాలే. కానీ ఉనిపాడైపోను ఇదెక్కడి ముచ్చట? లజ్జ తప్పినోడు నేను గంజి తాగినట్టు ఎంతసేపు శరం తప్పిన ముచ్చట కిష్టన్న గారు. ఇది మీరు ఏమెక్కరకు ఆమెను రప్పించుకున్నా నాకు తెలియదు. రప్పించుకున్నాక ఆమె వచ్చి అడిగితే నీ మద్దతు ఇస్తా. నువ్వు బీసీల కోసం చేసే పోరాటం మామూలు పోరాటం కాదు చెల్లా అని అభినందిస్తావు. ఆమె బీసీల కోసం కొట్లాడుతున్నది. మరి బీసీల కోసం కొట్లాడినామైతే మొన్న కులగణన చేసిరు కదా, కులగణన సర్వే చేసిరు కదా. సర్వేలో కేసీఆర్ ఫ్యామిలీ పాల్గొన్న అదలా చెప్పురు. కేసీఆర్ ఫ్యామిలీ పాల్గొన్నదా? పాల్గొనమంటే మేము పాల్గొనమని. మరి ఇలా మరి వాళ్ళ బీసీ పోరాటానికి అనర్హురాలు కవితమ్మ కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం. బీసీలకు అన్యాయం చేసింది వాళ్ళంటే కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళే. గాలి ఇవాళ ఎంత ముద్దుగా అధికారం పోయిందని 4 రోజులు అధికారం పోయేసరికలే వాళ్ళకు మొత్తం పానం అంతా పలానా దాంట్లో పోయినట్టు కాళ్ళ పానం తరకాలకు వచ్చినట్టు వాళ్ళు నాటకాలు చేసుకుంటా ఇవాళ బీసీ ఉద్యమాన్ని ముందర లేపుతారు. ఎందుకు? సర్పంచ్ ఎలక్షన్లలో ఎన్నో గెలిస్తే మళ్ళీ మేము పోరాటం చేస్తే బీసీలు గెలిచిరని చెప్తాను. బరాబర్గా బీసీలు పోటీ చేస్తారు. ఈసారి జనరల్ వచ్చిన బాధ లేదు, రిజర్వేషన్ వచ్చిన బాధ లేదు. బీసీ అయినా జనరల్ అయినా వాళ్ళు పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఎట చేయాలని వాళ్ళకి తెలుసు. అంతేగాని ఈ కల్వకుంట్ల కవితమ్మ వెనకంగా ఉండి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు వెనకంగా ఉండి మీరు చేసినామని అంటే అది ఎవడు ఒప్పుకునే కాలం లేదు. ఎందుకంటే మీరు చేయవలసిన నష్టం ఏదో చేసిరు, ఇవాళ లాభం చేస్తున్నామంటే ఎవడు నమ్మకాలం లేదు. ప్రజలారా నేను చెప్పిన ముచ్చట అబద్ధం. అసలు బీసీ ఉద్యమానికి తాత ఎవరంటే ఆర్కిస్ట్రే. అయితే ఈ తాతకు పాడైపోయిన తలకాయ దొబ్బినట్టుంది. బీసీ ఉద్యమాలకు తాత ఈయననే, ఆర్కిస్ట్రేనే. అంటే ముసలోడు అయినందుకు మరి చిప్పు దొబ్బినట్టుంది, పాడైపోను. ఆర్కిస్ట్రా అన్న మీకున్న పేరుని ఒడగొట్టుకోకరేం అమ్మగానే. కల్వకుంట్ల కవితమ్మని కాదు, ఏ పార్టీడు అయినా మీకు మద్దతు ఇచ్చేటట్టు చేసుకో. అంతేగాని నువ్వు పోయి ఇంకోరి మద్దతు ఇచ్చేది ఎక్కడిదే? నీ అన్యాయం పాడైపోను. ప్రజలారా నేను చెప్పిన తప్పు ఉంటే బరాబర్గా కామెంట్ పెట్టు. ఇక ఉంటా మరి.